భారతీయ ఆదాయ పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం మ్యాక్లో xorkeeను డౌన్లోడ్ చేయండి. xorkee ఫర్ మ్యాక్లో ఉండే డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేయండి. ఇన్స్టాలర్ మీ డౌన్లోడ్స్ ఫోల్డర్లో సేవ్ చేయబడుతుంది. ఇన్స్టాలర్ ఫైల్పై రైట్ క్లిక్ చేయండి. మీరు రైట్ క్లిక్ను ప్రారంభించకుంటే ప్యాకేజ్ని క్లిక్ చేస్తున్నప్పుడు కంట్రోల్ కీని నొక్కి పట్టుకోండి. యాప్ స్టోర్ నుండి కాకుండా ఒడిసీ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయబడినందున మీరు హెచ్చరిక ప్రాంప్ట్ను చూడవచ్చు. కొనసాగించడానికి ఓపెన్ క్లిక్ చేయండి. ఇన్స్టలేషన్ విజార్డ్ ఇన్స్టాల్ చేయబోయే భాగాలను ప్రదర్శిస్తుంది, అంటే xorkee యాప్ మరియు టోకెన్ ఇంటర్ఫేసులు. కంటిన్యూ క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ అనుమతి ఒప్పందాన్ని చదివి కంటిన్యూ క్లిక్ చేయండి. ఒప్పందం యొక్క నిబంధనలను అగ్రీ క్లిక్ చేయండి. xorkee అన్ని యూజర్ అకౌంట్స్లో ఇన్స్టాల్ చేయబడుతుంది. కంటిన్యూ క్లిక్ చేయండి. xorkeeని ఇన్స్టాల్ చేయడానికి మీ సిస్టమ్ పాస్వర్డ్ని నమోదు చేయమని మీ మ్యాక్ అడుగుతుంది. ఇన్స్టలేషన్ ప్రభావం చూపడానికి మీ సిస్టమ్ను రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ క్లిక్ చేయండి. మీ సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత మీ DAC టోకెన్ను అనుసంధానం చేయండి. xorkee నమోదు స్క్రీన్ కనపడుతుంది. డిజిటల్ సర్టిఫికేట్ హోల్డర్ పేరు, జారీ చేసిన వ్యక్తి పేరు మరియు సర్టిఫికేట్ గడువుతో పాటు డిజిటల్ సర్టిఫికేట్ను ప్రదర్శిస్తుంది. మీ టోకన్లో బహుళ సర్టిఫికేట్లు ఉంటే మీరు పన్ను దాఖలు కోసం ఉపయోగించాలా అనుకుంటున్న దాన్ని ఎంచుకోండి. డిజిటల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ధృవీకరణ అథారిటీ నుండి ఉండాలి మరియు సబ్జెక్ట్ DN యొక్క సీరియల్ నంబర్తో మీ పాన్ హ్యాష్ను కలిగి ఉండాలి. మీకు కావాల్సిన xorkee హ్యాండిల్ని నమోదు చేయండి. ఈ హ్యాండిల్ అనేది అక్షరాలు, సంఖ్యలు మరియు ప్రత్యేక అక్షరాలను కలిగి ఉండే వినియోగదారుని గుర్తించడానికి ఉపయోగించే స్ట్రింగ్. ఇప్పటికే నమోదు చేసిన హ్యాండిల్ తీసుకోబడినట్లయితే మీరు వేరు ఒక హ్యాండిల్ను నమోదు చేయాలి. రిజిస్టర్ క్లిక్ చేయండి. మీ టోకెన్ పాస్వర్డ్ను నమోదు చేసి ఓకే క్లిక్ చేయండి. మీ DAC టోకెన్ ఇప్పుడు xorkeeతో నమోదు చేయబడింది. మీరు ఇప్పుడు పన్ను రిటర్న్లను ఫైల్ చేయడానికి xorkeesign బ్రౌజర్ ఎక్స్టెన్షన్ని ఉపయోగించవచ్చు.